कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी। लाइव लाइव आनंद वल्लभा गिरिवरधारी गोपीजन वल्लभा गिरिवरधारी यशोनंदा व्रजरन्ना यशोनंदा व्रजरंजना या वनचारी यमुना वनचारी जय राधा कुंज बिहारी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी రామ హరే హరే పాడండి మీరు పాడండి తీసి మళ్ళీ పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ हरे हरे
హరే రామ రామ ఓం విష్ణుపా ఓం విష్ణుపాద్ పరమహంస పరిరాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ అవైచరణారవింద భక్తి వేదాంత సంప్రోపాద్ की जय, अनंत कोटि वैष्णव की जय, श्रीमद् भागवतम की जय, श्री दामोदर मास की जय, दामोदराष्टकम की जय, यशोदा दामोदर की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम चौथुना భాగవతం దశమ స్కందం 9వ అధ్యాయం నుంచి యశోద శ్రీకృష్ణుని కట్టివేయుట. యశోద కృష్ణునకు స్తన్యమునసుకుచుండగా పొయ్యి మీద పాలు పొంగుటను గమనించిన కారణమున పాలను త్రావించు కార్యమున బలవంతంగా ఆపవలసి వచ్చాను. గృహ పరిచారికలు ఇతర కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నందున ఆమె కృష్ణునకు స్తన్యమునిచ్చుటకు ఆపి వెంటనే పొయ్యి మీద ఉన్న పాలను చూచుటకు జారిపోయాను. తల్లి వ్యవహారమునకు కృష్ణుడు కోపించి పెరుగు కుండను బద్దలు కొట్టాను. అట్టి అల్లరికి యశోద అతన్ని కట్టివేయటకు నిశ్చయించుకున్నాను. ఈ సంఘటనలన్నీ ఈ అధ్యాయం నందు వివరించబడింది. ఒకనాడు గృహ పరిచారికలు అందరు నిశ్శబ్దంగా వినాలి, అందరు వినాలా. హరే కృష్ణ. ఒకనాడు గృహ పరిచారికలు ఇతర పనుల్లో నెలకొని ఉన్నందున యశోద తానే పెరుగు చిలికి వెన్న తీయుచుండెను. ఇంతలో కృష్ణుడు వచ్చి స్తన్యపానం చేయగోరెను. యశోద తన పుత్రునకు వెంటనే స్తన్యమునొసిగినను పొయ్యి మీద పాలు పొంగుటను గమనించిందై కృష్ణునకు పాలు తాపించడం ఆపి పాలు పొంగకుండగా ఆపుటకు వెడలను. స్తన్యపానము చేయటలో కలిగిన అంతరాయమునకు కృష్ణునకు కోపం వచ్చి రాయితో పెరుగు చిలికడి కుండను బద్దలు కొట్టి వేరొక గదిలోనికి వెడలి అప్పుడే చిలికిన వెన్నను తినను ఆరంభించాను. పొయ్యి మీద నుండి పాలను దింపిన పిదప యశోద తిరిగి వచ్చి కుండ బద్దలయ్యుండను గమనించి అది కృష్ణుని కార్యమే అని గ్రహించి అతని కొరకు వెతకసాగాను. గదిలోనికి ప్రవేశించినంతటా కృష్ణుడు ఉలూకములపై నిలబడి ఉండటం ఆమెకు కనపడను.
రోలును తలకిందుగా వేసి దానిలోనున్న వెన్నను దొంగిలించి కృష్ణ కోతులకు పంచుచుండెను. తల్లి వచ్చినదని గమనించినంతనే శ్రీకృష్ణుడు పరుగు తీశాను. యశోద అతని వెంబడించాను. కొంత దూరము పరిగెత్తిన పిమ్మట ఆమె అలసినదై కృష్ణుని పట్టుకొని జాలకపోయాడు. చేసిన అపరాధమునకు అప్పుడు కృష్ణుడు ఏడ్చుచుండెను. తిరిగి ఆ విధంగా చేసినచో తీవ్రంగా దండిందునని యశోద అతని భయపెట్టాను. అయినను అతన్ని తాటిచ్చి ఒక రోటికి కట్టివేయుచుండే ఆమె నిశ్చయించుకున్నాను. కానీ తాడుతో కట్టివేసి ముడివేయినప్పుడు 2 అంగుళముల తాడు తక్కువయ్యాను. వేరొక తాడును తెచ్చి దానికి కలిపి పెద్దదిగా చేసిన తిరిగి అది 2 అంగుళములు చిన్నదయ్యాను. ఈ రీతిగా పదే పదే యత్నించను. 2 అంగుళములు చిన్నదగుచూనే ఉండరు. ఆ విధంగా ఆమె అలసిపోయాను. తన తల్లి అలసిపోవడం గమనించిన కృష్ణుడు అంతటా తానే బంధితుడయ్యాను. కరుణతో అతడు అప్పుడు తన అపరిమితమగు శక్తిని ఆమెకు ప్రదర్శించలేదు. యశోద కృష్ణుని కట్టివేసి ఇంటి పనుల్లో నిమగ్నులానంతటా ఆ దేవదేవుడు 2 యమలార్జున వృక్షములు గాంచాను. అవి నిజమునకు కుబేర తనయులకు నలకుబేర మనగ్రీవులకు నారద శాపం చేవారు వృక్షములయ్యుండు. నారదముని కోరికను తీర్చుటకు ఆ శ్రీకృష్ణుడు అంతటి దయతో ఆ వృక్షముల చెంతకు చేరను. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తు. కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వర వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది దామోదర మాసం అంటాం గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో. మామూలుగా 15 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ ఒరిస్సా, బెంగాల్, గౌడియస్కి అయితే నిన్నటి నుంచే ప్రారంభమైంది. మామూలుగా ప్రజలు దీన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక మాసంలో చాలా వ్రతాలు చేస్తుంటారు. అంటే వేరు వేరు మాసాల్లో వ్రతాలు చేస్తుంటారు. ఎవరెవరు నచ్చిన వ్రతాలు చేస్తుంటారు. వాస్తవానికి ప్రతి మాసము పవిత్రమైనటువంటిది. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిని ఆచరిస్తామో, కృష్ణుని ఆరాధిస్తామో ప్రతిరోజు పవిత్రమైనటువంటి, ప్రతి ముహూర్తం పవిత్రమైనటువంటి, ప్రతి నక్షత్రం కూడా పవిత్రమైనటువంటి. అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకమైనటువంటి లీలలు చేశారు. సో అందువల్ల ఆ లీలను గుర్తు చేసుకోవడానికి ఒక్కొక్క మాసంలో మనం ఇలా కృష్ణునికి సంబంధించిన ఉత్సవాలు మనం చేస్తూ ఉంటాం. సో ఇది కార్తీక దీపోత్సవం అనేసి మనం పేరు పెట్టాం. కానీ ఇది దామోదర మాసం అంటారు. ఈ మాసంలో యొక్క లీల జరిగింది దీపావళి రోజు జరిగినటువంటి. అది దామోదర మాసం దీపావళి రోజున జరిగింది. నీళ్ళు ఏమంటే వేడి నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు ఇచ్చిన పలు గ్లాసు మామూలు ఉంటుంది. అక్కడ క్యాన్లో ఉంది అవి. సో ఎంతమంది మీరు బృందావనం వెళ్ళారు? బృందావనం ఎంతమంది చూస్తారు? బృందావనం ఎవరైనా చూసారా? బృందావనం ఒక్కరే చూస్తారు. మీరు ఒక 2 నువ్వు లేదు బృందావనం 3 ఏం చూస్తారు 4. ఇంకా చాలామంది బృందావనం చూడలేదు. ఇప్పటికీ బృందావనం ఉంది మథుర దగ్గర. చాలామంది మథుర అంటే తెలుసు. మథుర నుంచి అక్కడ ట్రైన్ వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ బృందావనం వెళ్తుంది. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళవచ్చు. కృష్ణుడు అక్కడ బృందావనంలో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. మనకు తెలిసిందే ఆయన జైల్లో జన్మించారు కృష్ణుడు. ఎందుకంటే ఇక్కడ ఆకాశవాణి భవిష్యవాణి చెప్తుంది. ఏమని చెప్తుంది? అష్టమ గర్భం, దేవకి యొక్క గర్భంలో వచ్చినటువంటి ఒక శిశువు కంసుని సంహరిస్తాడని చెప్తుంది. సో అప్పుడు కంసుడు సో దేవకిని చంపాలనుకుంటాడు. కానీ వసుదేవుడు చెప్తాడు, వివాహం అయిన తర్వాతనే తీసుకొని వెళ్తూ ఉంటాడు రథంలో. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క శిశువులంతా కూడా నీకు అప్పయిపుతానని చెప్తాడు.
అంటే ఇక్కడ కంసు లాంటి రాక్షసులకు వాళ్ళకి అర్థం కాదనమాట. ఆత్మ అంటే మీ శరీరం అంటే కంసుడికి కూడా తెలుసు, హిరణ్యకశిపుడికి కూడా తెలుసు, రాక్షసులందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఇంద్రియ భోగాన్ని అనుభవించాలనే కోరికతో వాళ్ళు వాళ్ళ శరీరం కోసం, వాళ్ళ పదవి కోసం, వాళ్ళ అంతస్తు కోసం ఈ తిలకం ఇప్పుడు క్లాస్ టైంలో పెట్టకూడదు. హరే కృష్ణ. ప్రవచనం సమయంలో ఓన్లీ ప్రవచనం వినాలి. మామూలుగా మందిరంలో కర్టన్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే ప్రణామం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే భాగవతం ఈ కలియుగంలో భగవంతుని చెవుల ద్వారా చూడాలి. దేని ద్వారా చూడాలా? చాలామంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. యస్యాస్మ బుద్ధి కునపే త్రిధాతుకే స్వదిత్ కలత్ర జనేవయా గోకరః. ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే చాలామంది అంటే త్రిధాతుకులతో చేసినటువంటి శరీరం దేంతో చేసబడింది? ఇది కప, వాత, పిత్తం 3 ధాతులతో చేయబడింది. ఎన్నో లక్షల తీర్థయాత్రలు చేయొచ్చు, కానీ ఎప్పుడైతే వినమో మనం తీర్థయాత్రలు చేస్తే దేంతో సమానం? గాడిదతో సమానం అని చెప్తాం. దేంతో సమానం? గాడిదతో. ఎందుకు? దేహాత్మ బుద్ధితోనే ఉంటుంది గాడిద. ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎన్ని స్నానాలు చేసినా వినకుంటే గాడిద తిరుగుతుంది కదా, గాడిద తిరిగినట్టే సమానం అని చెప్తాం. సో అందువల్ల ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదటి ఏం చెప్పారు? వినడం పెట్టారు. వినడం, శ్రవణం, తర్వాత కీర్తనం. మనం వినేది లేదనుకోండి ఏం ఉపయోగం లేదు భక్తితో. అందుకనే శ్రవణం ఎంత ముఖ్యమైనదంటే భక్తి సిద్ధాంత సరస్వతి వారు క్లాస్ ఇస్తూ ఉంటారు. క్లాస్ ఇచ్చినప్పుడు అంటే ఈవెన్ ఎవరైనా ఒక ఆయన పుత్రుడు చనిపోవడం అనేసి ఆయనకు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన చెప్తాడు శ్రవణం. అర్థమైంది కదా? ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఎవరో పిలుస్తుంటారు, అక్కడ వంట వండుతుండాలా, ఇక్కడ వెళ్తుండాలా, అక్కడ వెళ్తుండాలా, అవి ముఖ్యమైన విషయం కాదు. ఈ సమస్త జగత్తులో 14 లోకాల్లో అనంతకోటి బ్రహ్మాండాల్లో ముఖ్యమైనటువంటిది భాగవతాన్ని శ్రవణం చేయడం కంటే ముఖ్యమైనది లేదు. వేరే ముఖ్యమైన విషయం లేదు. ఎంతోమంది చనిపోతుంటారు, ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది ధనాన్ని సంపాదిస్తుంటారు, ఎంతోమంది పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వినడం. భాగవతం వినడం అంటే ఏకాగ్రతతో వినాలి, ఏకాగ్రతతో చదవాలి. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తారు, ప్రతి పేజీలో కృష్ణుని దర్శించుకోవచ్చు. మనం 1000 కళ్ళతో భగవంతుని చూడలేము, కలియుగంలో భగవంతుని చూడలేము, చెవులతో చూడాలని చెప్తున్నారు. వినకుంటే ఉపయోగం లేదు. భక్తి వినాలా, మంత్రాన్ని వినాలా, భాగవతాన్ని వినాలి. ఏమీ ఆలోచించవద్దు, వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి, మీరు ఈ పక్క వచ్చేయండి. అంటే ఎట్లా ఆర్గనైజ్ చేయాలంటే ఈ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఏం డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళాలా, జనాలు అక్కడ కూర్చోవాలన్నమాట. ఎవరైతే మేనేజ్ చేసే వాళ్ళు కూడా లెక్చర్లో కూర్చోవాలా. ఎప్పుడు మేనేజ్ చేసుకుని కూర్చోవద్దు, తిలకం పెట్టడము, తర్వాత ఏదో ఒక పని చేయడము, అది కాదు. మనం వచ్చింది ఇక్కడ వినడం కోసం వచ్చాం. దీనికంటే మించింది లేదన్నమాట వినడం కంటే. ఇంకా చెప్పాలంటే వంట కూడా మీరు ముందే అయిపోవాలా, 4 గంటల ముందే అవగొట్టుకోసుకోండి. 2 గంటలకు స్టార్ట్ చేయండి, 4 గంటలకు వంట. లేకుంటే ప్రసాదం అరటి పనులు ఇచ్చేయండి, అరటి పనులు లేకుంటే దానిమ్మ పనులు ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం మనం వినడం. వినలేదు అనుకోండి, మనం ఏ కార్యక్రమాలు చేస్తుంటే ఏం అర్థం కాదు, మనకు భక్తి గురించి ఏం అర్థం కాదు. మళ్ళీ మూఢ భక్తి అయిపోతుంది. దీపాలను వెలిగించాం మనం, బయట కూడా దీపాలు వెలిగిస్తారు. మరి ఈ దీపం ఎందుకు వెలిగిస్తామని తెలుసుకోవాలి. ఎవరి కోసం ఈ దీపం వెలిగిస్తున్నాం, ఎందుకు ఈ దీపం వెలిగిస్తున్నాం, ఈ దీపం వెలిగించడం వల్ల ప్రయోజనం. చాలా మంది 1,00,000 దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మన దీపాలు అవి కాదు, మన ప్రత్యేకమైన దీపం మనం వెలిగించేది. ఆ దీపం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం వింటేనే అర్థమవుతున్నాడు. అందరు ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి, ఆయన కూడా వెళ్ళి చెప్పండి, కిందికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి, కిందికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పండి. ఎవరైనా ఒకరు చెప్పండి, పెద్దవాళ్ళు. సో ఇక్కడ కంసుడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి కంసుంది. తన శరీరానికి ఏదైనా హాని కలుగుతుందంటే ఏం చేస్తాడు? ఎవరినైనా చంపేస్తాడు. తల్లిని చంపేస్తాడు, కొడుకుని చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు, సొంత సోదరి ఆమెను కూడా చంపేయాలనుకున్నాడు. సో ఆధునిక కాలంలోనే అలా ఉంది. ధనం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం ఎవరినైనా చంపేస్తారు. అప్పుడు రాక్షసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాక్షసులు ఉన్నారు.
ఇప్పుడు ఇంటింటి రాక్షసులు ఉన్నారు, వీధి వీధికి రాక్షసులు ఉన్నారు. అప్పుడు ఎప్పుడో ఒక రాజ్యంలో ఒక రాక్షసు ఉండేవారు, అక్కడ నగరంలో రాక్షసు ఉండేవారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా, సోదరులను చంపుకోవడం, బంధువులను చంపుకోవడం, ఒకరినొకరు చంపుకోవడమే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కంసుడు ఏం చెప్తాడు, సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత వసుదేవుడు ప్రతిసారి ఒక అతను తీసుకొని వస్తాడు. పుట్టగానే ఎవరైనా తల్లికి పుట్టగానే చంపడానికి వేయడం చాలా బాధాకరం. దేవకి చాలా బాధపడుతుంది. తన చేతులారా బిడ్డని ఇవ్వాలా చంపడానికి, ఎవరైనా ఇస్తారా? అక్కడ కంటారు, కనేస్తారు. కుక్కల్లాగా పందుల్లాగా పిల్లల్ని కంటూ ఉన్నారు. ఇప్పుడు పూర్వకాలంలో అలా కాదు, పిల్లలంటేనే ప్రాణం. పిల్లల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి నాగరికత తయారైపోయింది. అభాషణ అనేది లేవు అప్పుడు, భ్రూణ హత్య అంటారు దాన్ని. అప్పుడు కాలం వేరే అనమాట. ఆ విధంగా పిల్లలంటే ఎంతో మమకారం ఉండేది. అందుకని 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలంటే కలకల ఉండేది ఇల్లంతా. ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయట్లేదు పిల్లలు. ఈ బాధ వీళ్ళకి అర్థం కాదు. అప్పుడు దేవికి ఉన్నటువంటి బాధ ఏంటంటే సొంత పిల్లవాడిని చంపడానికి ఇవ్వాలి. వసుదేవుడు ఎంతో బాధ, చాలా తీవ్రమైనటువంటి బాధ. సో అప్పుడు కంసుడు వదిలేస్తాడు మొదట. ఎనివే అష్టమ గర్భం కదా అనేసి వదిలేస్తాడు. తర్వాత మధ్యలో నారదుడు వస్తాడు, ఎందుకంటే కృష్ణుడు తొందరగా రావాలనేసి. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఇక్కడ కృష్ణుడు, అమ్మ మీరు కూర్చోండి తర్వాత పెడదురావని అలంకరణ, కూర్చోండి తర్వాత లాస్ట్. మనం వచ్చిన వాళ్ళు కూడా చెప్పాలి, రాగానే కూర్చోవడం, అక్కడ ఒక బుట్ట పెట్టండి ఇక్కడ అని నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకున్నాం, ఒక బుట్ట పెట్టేస్తే ఆ బుట్టలో వాళ్ళు పెడతారు. ఎవరొకరు పూజలు లాంటి వచ్చి అన్నీ అలంకరణ చేయడం, ఎవరు వచ్చి వాళ్ళు పెట్టడం కాదు. ఇదంతా ఎప్పుడు ఎన్ని రోజులు మనం 2 ఏళ్ళ కార్యక్రమం జరుగుతుంది, అదే కార్యక్రమం జరుగుతాం. సిస్టమ్ మనం చేయాలను. సో ఏం చేస్తున్నారు ఇక్కడ నారదుడు, కంసుని దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన అంతర్గతమైన కోరిక ఏంటంటే కృష్ణుడు తొందరగా రావాలని. ఆయన ఏం చెప్తున్నాడు, కృష్ణుడు ఎక్కడైనా జన్మిస్తాడు, ఎవరింట్లోనే జన్మించవచ్చు, ఆయన మోసం చేస్తాను, నేను చంపేస్తాను నేనని భయపెట్టిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడైతే పిల్లలు పుడుతున్నారో అందరి పిల్లల్ని చంపేస్తాడు. చూడండి, రాక్షసులకు దేహం అంటే ఎంత మమకారం వాళ్ళకు. దేహం కోసం ఎంతమందినే చంపేస్తారు. పదవి కోసం వాళ్ళు రాజు కాగానే అతను ఏం చేస్తాడు, అందరూ ఇప్పుడు రాక్షసులు రాజు అయితే ఆవులను చంపేస్తారు, బ్రాహ్మణులను చంపేస్తారు, యజ్ఞ యాగాదులు నాశనం చేస్తారు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా రాక్షసులు ఏలుతున్నారు. రాక్షసుల కంటే హీనమైన వాళ్ళు ఏలుతున్నారు ఈ రాజ్యాన్ని. వాళ్ళ యొక్క సొంత పార్టీ రావడం కోసం ప్రజల్ని ఎంత వరకైనా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటారు. మళ్ళీ వచ్చేదానికోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటారు, మళ్ళీ ఓట్లు వేయడం కోసం. కానీ అంతర్గతంగా కొన్ని లక్షల కోట్లు కూడా వాళ్ళు గడించడం కోసం ఎంతోమందిని చంపుతుంటారు, ఎంతోమందికి అనవసరంగా ఇబ్బంది పెడుతుంటారు. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు రాజకీయం అంతా కూడా. అందరికీ తెలిసిన విషయం ఏది, ఎవరు ధైర్యంగా మాట్లాడరు. మనం ఎందుకు ధైర్యంగా మాట్లాడతామంటే, మనం ప్రాణం అంటే మనకేం భయం లేదు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో సత్యాన్ని మాట్లాడడానికి ఎవరైనా భయపడుతూ ఉంటారు. అసత్యం అందరూ మాట్లాడుతుంటారు. చాలామందికి అసత్యమే ప్రియం, సత్యం ప్రియం లేదన్నమాట. సో ఈ విధంగా ఈ రాజులు రాక్షసులుగా తయారైపోయి, సో నారదుడు ఏం చేశాడంటే, ఈ కృష్ణుడు వచ్చినంటే కంసుని చంపేస్తాడు, తొందరగా రావాలి, ఇంకా లేట్ అయితే ఇంకా క్రూర చర్యలు పెరిగిపోతాయి. సో అందుకనే కృష్ణుడు కూడా ఎప్పుడు వస్తాడో, ఈ తీవ్రమైనటువంటి పాపం పండిపోవడం అంటారు, పాపం పండుతుంది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మాయ కూడా వస్తుంది, పాపం పెరిగిపోతుంది. ప్రజలు అనుకుంటున్నారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, క్రమక్రమంగా ఈ పాపం పండిపోతుంది, వినాశనానికి దారం చేస్తుంది. వినాశకాలం విపరీత బుద్ధి, ప్రజలకు విపరీత బుద్ధులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే విపరీత బుద్ధులు, ఈ టెక్నాలజీ అయినటువంటి కార్యక్రమాలు, రకరకాలైన అభివృద్ధులు, ఇవన్నీ కూడా విపరీత బుద్ధి. అందుకే వైరస్లు పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి, అన్ని అల్లకల్లోలాలు పెరిగిపోతున్నాయి, అవినీతి పెరిగిపోతూ ఉంది, సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల అప్పుడు ఏమవుతుంది, ఆయన తొందరగా కృష్ణుడు రావాలని చెప్తాడు, అందరినీ చంపేస్తాడు.
సో కృష్ణుడు సప్తమ గర్భంలో బలరాముడు జన్మిస్తాడు, రోహిణీదేవికి మార్చడం జరుగుతుంది. అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మిస్తాడు, కానీ వసుదేవుడు తీసుకెళ్ళి అక్కడ బృందావనంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే కృష్ణుడు యశోదామాయికి జన్మిస్తాడు, దేవకి జన్మిస్తాడు, ఇద్దరు ఉంటారు. ఈ కృష్ణుడు అక్కడ వదిలేసి వస్తాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క ఆమెను తీసుకొని వస్తాడు. ఎవరు ఆమె? సో కంసుడు చంపాలని చూస్తాడు, ఆమె దుర్గగా వెళ్ళిపోతుంది. ఆమె చాముండి, ఆమె అష్ట భుజాలతో ఆమె జన్మిస్తుంది. సో ఇది భాగవతంలో దీంతో ప్రారంభమవుతుంది దశమస్కందం. శ్రీమద్ భాగవతం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, ఎన్నో లీలలు ఉన్నాయి. సో ఈ విధంగా కృష్ణుడు జన్మించిన తర్వాత ఎన్నో లీలలు ప్రారంభమవుతాయి. పూతన సంహారం, 2 నెలల వయసు నుంచే కృష్ణుడు రాక్షసుని సంహరించడం ప్రారంభిస్తాడు. ఆమె పాలివ్వడానికి వస్తుంది. కృష్ణుని యొక్క స్తనాల్లోంచి, అంటే ఒక తల్లి రూపంలో, రాక్షసి రూపంలో వచ్చేసి ఆమె చంపడానికి వస్తుంది. సో కృష్ణుడు ఆమెకు పాలిస్తాడు, ఆమె ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. తర్వాత తృణావర్తుడు, శకటాసురుడు, అఘాసురుడు, వ్యోమాసురుడు, బకాసురుడు, ప్రలంబాసురుడు, ఎంతోమంది రాక్షసులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు రాక్షసులు వస్తూనే ఉంటారు బృందావనం. సో కృష్ణుడు చిన్న వయసు నుంచే ఇక రాక్షస సంహారం ప్రారంభిస్తాడు. ఒక పక్క బాల్య లీలను ఆయన చేస్తూ ఉంటాడు, అద్భుతమైనటువంటి లీలను. పక్క ఇంట్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేయడం, గోపికలకు వస్త్రాలను అపహరించడం, అంటే వ్రజ గోపికలను ఆనందింపజేస్తూ ఉంటాడు. యశోదనంజన వ్రజజన రంజింపజేస్తుంటాడు ఆయన యొక్క లీలలతో. ప్రజలు కృష్ణుని సామాన్య వ్యక్తిగా చూస్తారు. కృష్ణుడు అంటే సామాన్య వ్యక్తి కాదు, అన్ని ఆస్వాదించాలనుకుంటాడు ఆయన. రసో వయసహ రసో ఏవాయం లగ్ధ్వానందం భవతి, అన్ని రసాలను ఆయన ఆస్వాదించాలనుకుంటాడు. ఆయన పుత్రునిగా ఉండాలనుకుంటాడు, భర్తగా ఉండాలనుకుంటాడు, తండ్రిగా ఉండాలనుకుంటాడు. ఆయన అన్ని రకాలుగా ఈ యొక్క భక్తులతో అన్ని రసాలను ఆస్వాదించాలనేసి అనుకుంటాడు. సో అందువల్ల ఇక్కడ కృష్ణుడు వాత్సల్య రసాన్ని అనుభవించడం కోసం ఇక్కడ యశోదమ్మ యొక్క ఇంట్లో ఆయన లీలలను చేస్తూ ఉంటాడు. అదే ఇక్కడ దామోదర్ లీల. ఇక యశోదమ్మ యొక్క వాత్సల్య భావం అనేది ఇక్కడ చెప్పబడింది. ఇక బృందావన లీలలు మనం అర్థం చేసుకోవాలంటే చాలామంది కృష్ణుడి యొక్క లీలలు వినడానికి చాలా ఆసక్తి ఉంటుంది, కానీ తత్వం వినడానికి ఆసక్తి ఉండదు. భగవద్గీత మాట్లాడాలంటే అంత ఆసక్తి ఉండదు. చాలామంది అడుగు, మీరు స్టోరీ చెప్పండి అంటుంటారు. కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరం, మనం ఎక్కడి నుండి వచ్చాము, మనం శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమి, ఈ మనిషి జన్మ ఎందుకు మనకు వచ్చింది, ఎందుకు మంది చిలుకుతుంది. ఆమెనే స్వయంగా చిలుకుతుంది. ఆమెకు 1000 మంది పరిచారికలు ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నందమహారాజుకి ఎన్ని ఉన్నాయి ఆవులు? ఎందుకంటే అప్పుడు భూమి అంతా ఖాళీగా ఉండేది. ఆవులే ముఖ్యమైన సంపద మనకు. వెట్టి చాకరీ చేస్తున్నారు అందరూ. ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలని లేదు. ఎప్పుడు ఉద్యోగం చేయాలని డబ్బులు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి. గాడిద ఎక్కడ వెళ్తే ఎక్కడైనా గడ్డి దొరుకుతుంది, అది పని చేయాల్సిన అవసరం లేదు. అయినా అది యజమాని దగ్గర పని చేస్తుంది. అలా మనకు ఏం పని చేయకుండా మనకు పోగం చేస్తుంది. అలా మనకు ఏం పని చేయకుండా మనకు భగవంతుడు పోషిస్తాడు. మనకు కొన్ని 1000 మంది ఆయన చూడడానికి వస్తారు. ఈ మృగాలు ఎలా మారిపోయాడని. వెళ్ళిన వాళ్ళు ఖాళీగా వెళ్తారా? సాధువుల దగ్గర వెళ్ళరు కదా. కొంచెం బియ్యం, కొంచెం పప్పు, కొన్ని కూరగాయలు, కొన్ని పూలు, కొన్ని పండ్లు తీసుకొని వెళ్తారు. ఆయనకు చాలా అయిపోతాయి. నేను మొన్న రైల్వే స్టేషన్లో నేను డబ్బులు ఇవ్వనని చెప్పాను. ఈ నాగరికత ఇలా తయారైపోయింది. సో అప్పుడు ఎలా ఉండేది? ఆవులు ఏం చేస్తాయి? పాలు ఇస్తాయి, దాంతో పెరుగు చేసుకోవచ్చు, దాంతో వెన్న చేసుకోవచ్చు, దాంతో నెయ్యి వస్తుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది, మనస్సుకు మంచిది, శరీరానికి మంచిది. తర్వాత ఆవు వల్ల వచ్చేటువంటి ఆ పేడ అలుక్కునే వాళ్ళు, తర్వాత యజ్ఞంలో కావాల్సినటువంటి అన్ని ద్రవ్యాలు ఆవుతో ఉన్నటువంటి. ఇప్పుడు యజ్ఞం ఎవరు చేస్తున్నారు? ఎవరు పోతుంది చూస్తున్నారు, పెరుగుతుంది ఒకేసారి కుప్పకూలిపోతుంది అంతా. లేకుంటే అందరూ గడ్డి తినాల్సి వస్తుంది. గడ్డి కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు కృష్ణుడి కోసమే సర్వకార్యాలు వాళ్ళు చేస్తారు.
కృష్ణుడి కోసం పూలు కొడతారు, కృష్ణుడి కోసం వండుతారు, కృష్ణుడితో ఆటలాడతారు వాళ్ళు. కృష్ణుడి ముందు నాట్యం చేస్తారు, కృష్ణుడితో నాట్యం చేస్తారు వాళ్ళు. కృష్ణుడి ముందు పాడతారు, కృష్ణుడితో పాడిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు 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 కృష్ణుడు. బృందావనం అంతా కూడా కృష్ణమయం. అక్కడ ఉండేటువంటి యొక్క పక్షులు, అక్కడ ఉండేటువంటి యొక్క పొదలు, అక్కడ ఉండేటువంటి గడ్డి, అక్కడ ఉండేటువంటి గాలి, అక్కడ ఉండేటువంటి యొక్క సెలయేలు, అక్కడ ఉండేటువంటి సమస్తము కృష్ణ ఉచ్చరిస్తూ ఉంటాయి. కృష్ణుడు మురళిని వాయిస్తే వంశం కూడా కరిగిపోతాయి, ఆ చెట్లన్నీ కూడా వంగిపోతున్నాయి, ఆవులు పరిగెడుతూ ఉన్నాయి, దూడలు పరిగెడుతున్నాయి, గోపికలందరూ ఇంట్లోంచి పరిగెడుతూ వెళ్తున్నారు కృష్ణుడి కోసం. అది చాలా దివ్యమైనటువంటి ఒక శబ్దం, కృష్ణుని యొక్క శబ్దం. సో యశోదమ్మ ఏం చేసింది, చిలుకుతా ఉంది. కృష్ణుడు వచ్చి లేచాడు, లేచి ఏడుస్తున్నాడు, నాకు ఆకలి అవుతుంది అనేసి. కృష్ణుడికి ఆకలి ఏమవుతుంది, మనందరూ ఆకలి తీర్చేవాడు ఆయనే. కానీ ఆయన ఆకలి అవుతుంది, ఆయన లీల చేస్తున్నాడు యోగమాయ ద్వారా. సో అప్పుడు యశోదమ్మకి అర్థమవుతుంది. కానీ కృష్ణుడి కోసం ఏం చేసిందంటే, ఆమె ప్రత్యేకమైనటువంటి ఆవులతో, అంటే రకరకాలైనటువంటి ఆవులు ఉంటాయి, కొన్ని వందల రకాలు, వేల రకాలు, లక్షల రకాలు, రకరకాలైనటువంటి ముఖాలు, రకరకాలైనటువంటి కలర్లు, రకరకాలైనటువంటి పాలు. సో ఆమె ఏం చేస్తుంది, ప్రత్యేకమైనటువంటి గడ్డిని, అంటే వేరు వేరు వాసనతో ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు మామూలుగా ఆవులు ఏం చేస్తాయి, అక్కడ వీధుల్లో వదిలేస్తారు, ప్లాస్టిక్ తింటాయి, డ్రైనేజ్ తింటాయి, పనికిరాని కెమికల్ గడ్డి పెడతారు. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి సుగంధపూరితమైనటువంటి గడ్డిని తినిపించి, ఆ పాలు కూడా సుగంధం వస్తాయి, వాసన వస్తుంది అనమాట. ఇప్పుడంతా మురికి వాసన వస్తున్నాయి, పాలు కెమికల్ వాసన వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా టెట్రా ప్యాక్ పాలు వాడుతున్నారు, మురిగిపోయిన పాలు అంటారు దాన్ని. అంటే 6 నెలలు ఉంటాయి, అంటే మురిగిపోయిన పాలను తాగుతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెష్ పాలు తాగుతారు. ప్రత్యేకమైనటువంటి పాలను పిండి అప్పుడే అక్కడ పెట్టేసి, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడా పక్కింటికి వెళ్తున్నాడు. ఎవరైనా పక్కింట్లో వెళ్ళి తిన్నారనుకోండి, ఒక ఇంట్లో సరిగ్గా లేదనే కదా. సో ఇక ఈ వెన్న బాగా టేస్ట్ ఉండట్లేదు, మంచి వెన్న తయారు చేయడం కోసం ఆమె ఏం చేస్తుంది, సొంతంగా ఆమెనే పిండి ఆమెనే ఆ పాలను పొయ్యి పెడుతుంది. కానీ కృష్ణుడు పాలిస్తుంది, ఆమె పాలు ఇచ్చినప్పుడు అవి పాలు పొంగిపోతాయి. గ్యాస్ స్టవ్ పైన కాదు, గ్యాస్ వాటర్, అప్పుడు కర్రల పొయ్యి ఉంటుంది. అప్పుడు చాలా కర్రలు ఉండేది, ఇప్పుడు కర్రలన్నీ కొట్టేశారు, మొత్తం చెట్లన్నీ నాశనం చేశారు, అడవులన్నీ నాశనం చేశారు. సో అప్పుడు ఆమె ఏం చేసి తప్పదు, కృష్ణుని పాలు ఇచ్చేటప్పుడు మధ్యలో ఆపేస్తుంది. కానీ కృష్ణుడి కోపం వచ్చేస్తుంది, చిన్నపిల్ల కోపం వస్తుంది మధ్యలో ఆపితే. ఇప్పుడు తల్లులు పాలు కూడా ఇవ్వట్లేదు, పాలు రావట్లేదు, తినేటిది రసాయనాల, పిల్లలే పుట్టట్లేదు, రసాయనాల, రేడియేషన్స్. సో ఆమె వెళ్ళేసి ఆ పాల కుండను పక్క పెడుతుంది. ఈ లోపల కృష్ణుడికి చాలా కోపం వస్తుంది, కృష్ణుడికి కోపం ఉంటుంది. మన కోపం భౌతికమైనటువంటిది, కానీ కృష్ణుడి యొక్క కోపం దివ్యమైనటువంటిది. సో ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆ వెన్న కుండను పగలగొడతాడు, ఆ పెరుగు కుండను పగలగొడతాడు. అమ్మ, నాకు పాలు ఇవ్వకుండా ఇంకా ముఖ్యమైనది నీకేముంది? ఈ పిల్లలను ప్రీ స్కూల్లో వేసి ఇక్కడ వదిలేసిపోతున్నారు. అట్లా కాదు, తల్లి అంటే పిల్లలతో ఉండడం 24 గంటలు. తల్లికి ముఖ్యమైనటువంటి ధర్మం, కర్తవ్యం పిల్లలను చూసుకోవడం, 24 గంటలు రాత్రింబగలు చూసుకోవడం. సో నన్ను వదిలేసిపోతాను కోపం వస్తుంది, ఇంకేం చేస్తాడు, అన్ని పగలగొడతాడు, ఆయన తింటాడు. ఓకే, నేను నిన్నటి వెన్నను కూడా తింటాను, మొన్నటి వెన్నను కూడా తింటాను. అప్పుడు నాకు జ్వరం వస్తుంది, అప్పుడు నువ్వు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా అనేసి నిన్నటి వెన్నను మొన్నటి వెన్న తింటూ మళ్ళీ కోతులని పిలుస్తాడు. కృష్ణుడు చాలామంది ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ ఆయనకు. సుహృదం సర్వదేనాం, ఆయన శత్రువులు లేరు ఆయనకు, అందరు ఫ్రెండ్స్. ఆయన్ని కోతులు పిలుస్తాడు, కాకులు పిలుస్తాడు, పక్షులు పిలుస్తాడు, వాటికి అన్ని పంచి పెడతాడు. అంటే మామూలుగా కొంచెం వెన్న కొంటే మనకి అక్కడ ఇల్లు ఇట్లా ఉండదు. మీరంతా ఏ విధంగా ఊహించుకుంటున్నారో, మీకు బృందావనం తెలియదు, మనం చూడలేదు, చాలా పెద్దగా ఉంటుంది. 2-3 ఎకరాల స్థలంలో ఉంటుంది ఇల్లు. చూడండి, 9 లక్షల ఆవులు ఉన్నాయంటే ఎక్కడ ఉంటాయి? ఆవు ముందు ఆవులు ఉంటాయి. సో చాలా కుండలు కట్టి ఉంటాయి అనమాట, ఇట్లా కుండలు కట్టి ఉంటాయి. అంటే ఇప్పుడు బృందావనం వెళ్తే పూర్తిగా అంత మనం చూడలేం. నందమహారాజ్ భవన్ అంటే 108 పిల్లర్స్తో ఉంటుంది, కానీ అంత పూర్తిగా లేదు. సో ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, అని పగలగొడతాడు. సో ఈ లోపల కృష్ణుడు చూస్తుంది యశోదమ్మాయి, ఎక్కడ వెళ్ళాడు తను, ఆ కుండ పగిలిపోతుంది. ఆయన అడుగులు ఉంటాయి. కృష్ణుడి యొక్క అడుగులు కూడా చాలా అందంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆయన యొక్క పాదాలకు శంఖచక్ర గదా పద్మాలు, తర్వాత చాలా మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. చైతన్య మహాప్రభు కూడా ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి పాదాలు, దివ్యమైన పాదాలు. ఆయన యొక్క పాదాలు
కొన్ని కోట్ల కొద్ది సంవత్సరాలు యోగులు తపస్సు చేసి ఆ పాదాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. జ్ఞానులు కోట్ల ఆ పాదాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ బ్రహ్మాండాలన్నీ ఆయనకు పాదాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పాదాలను అభిషేకం చేయాలనుకుంటారు. అలాంటి పాదాలతో ఆ వృధవాసులకు ఆయన దర్శనం ఇస్తూ ఉంటారు. సో అప్పుడు యశోదమై వెళ్తుంది, ఎక్కడున్నాడనేసి ఆ పాదాలను అనుసరిస్తూ వెళ్తుంది. సో అప్పుడు కృష్ణుని చూస్తుంది, ఈరోజు ఇతని కొంటె చేష్టలు చాలా ఎక్కువైపోయినాయి. భగవంతుడు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ ఉంటాడు అనమాట. దొంగతనం చేసినా ఫస్ట్ క్లాస్ ఆయన. అంటే ఆయన నుంచి అన్ని ఇక్కడ ప్రతిబింబంగా వచ్చినాయి. సో ఆయన అన్నీ చేస్తుంటాడు, కొంటె శాస్త్రాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు ఇతనికి దండించాలా, లేకుంటే ఇతను ఇంకా చెట్టు తినడు, ఇంకా ఈ విధంగా చేస్తే ఇతను చెడిపోతాడు. పిల్లల్ని ఎవరు పాలించట్లేదు, నీ ఇష్టం రా, నువ్వేమైనా చేసుకో. నువ్వు బెంగళూరు వెళ్తావా, అమెరికా వెళ్తావా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, తాగుతావా, తందనాలు ఆడతావా, అమ్మాయిలతో తిరుగుతావా, బైక్లో తిరుగుతావా, నీ ఇష్టం. అది పూర్తిగా మూర్ఖం. వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళు రాక్షసులు. పిల్లల్ని వదిలేయడానికి లేదు. పిల్లలను బెత్తంతో దండించేవాళ్ళు చిన్నప్పుడు. మీ అందరికి గుర్తుంది కదా, మీరంతా పెద్దవాళ్ళు. దెబ్బలు పడరా మీరంతా? కానీ ఇప్పుడు ఎవరు దెబ్బలు కొట్టట్లేదు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల పైన కేసులు వేస్తున్నారు, నన్ను కొడుతున్నారు. అమెరికాలో కేసు ఇలా జరిగింది. అలా ప్రతిదానికి కేసు, ఉమ్మిన కేసు, నడిచిన కేసు, మాట్లాడిన కేసు. సో పిల్లల్ని ఏం చేయాలా, వాళ్ళు సక్రమ మార్గంలో పెట్టాలి. సో యశోదమ్మ ఏం చేసింది, ఆయన భగవంతుడు యాక్చువల్లీ, అయినా సరే శిక్షించాలా. సో పరిగెడుతుంది, పట్టుకోవాలనే కృష్ణుడు పరిగెడుతున్నారు. కృష్ణుడు ఎవరు పరిగెడతారు, కృష్ణుడు ఎవరు పట్టుకుంటారు? అందరికంటే ఫాస్ట్గా పరిగెడతారు. ఈశోపనిషత్తు చెప్పబడింది, ఆయన మనస్సు కంటే ఫాస్ట్గా పరిగెడతాడు ఆయన. మన మనస్సు ఎంత ఫాస్ట్. ఇప్పుడు చూడండి, అమెరికాలో మన అబ్బాయి ఎలా ఉన్నా ఆలోచించారు కొందరు, ఎవరైనా ఉంటే ఇక్కడ. అంటే అమెరికా వెళ్ళిపోయింది, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. లేకుంటే మనం ఎన్నో ఆలోచిస్తున్నాం, ఎక్కడికో ఆలోచిస్తూ ఉంటాం. అంటే అంత ఫాస్ట్ వెళ్తుంది. అంటే మనస్సు కంటే ఫాస్ట్గా పరిగెడతాడు ఆయన, అంత ఫాస్ట్ అనమాట. సో ఆయన ఎవరు పట్టుకుంటారు, పరిగెడతారు. యశోదమ్మాయి కూడా పరిగెడుతుంది, కానీ కృష్ణుడు దొరకడు. సో అప్పుడు చూస్తాడు తల్లి మొహం, ఆమె అలసిపోతా ఉంది. ఎంతైనా తల్లి అంటే ప్రేమ. సో అలసిపోతుంది అనేసి అప్పుడు దొరకాలనుకుంటాడు. కృష్ణుడు దొరకాలనుకుంటే దొరుకుతాడు, వద్దనుకుంటే ఎవరు పట్టుకోలేరు. సో అప్పుడు యశోదమ్మాయికి దొరుకుతాడు, అప్పుడు పట్టుకుంటుంది. ఇంకేం చేస్తాడని ఏడుస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు అంటే సామాన్య వ్యక్తి కాదని అందరిని ఏడిపిస్తాడు. మనం అందరూ ఏడుస్తున్నాం కదా ఇప్పుడు, ఈ జన్మ మృత్యు జరాలతో ఏడుస్తున్నాం. మనం ఆయన వద్దనుకున్నాం, సరే నన్ను వద్దనుకుంటావా, వెళ్ళు నువ్వు అనేసి ఇక్కడ పంపించాడు. సో మనం ఇక్కడ ఏడుస్తూ ఉన్నాం. అది చూసి కూడా ఆయన బాధపడుతున్నాడు. మనం ఏడవాల్సిన అవసరం లేదు, మన ఆనందం కూడా ఉండొచ్చు. సో అప్పుడు కృష్ణుడు ఏడుస్తుంటే ఇక్కడ దామోదర అష్టకంలో ఉంది, మనం చదువుతాం అదంతా. సో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈయన భయపడుతున్నాడేమి యశోదమ్మాయికి. అంటే బెత్తం ఉంది చేతిలో, అమ్మ నన్ను కొడుతుంది ఈరోజు అనేసి, ఈరోజు గట్టిగానే కొట్టేటట్టు అనేసి భయపడిపోతాడు. సో అప్పుడు యశోదమ్మ ఏమనుకుంటా అంటే, ఇతను బెత్తంతో కొడితే మళ్ళీ పారిపోతాడేమో, ఇక్కడ ఉంటే ఏం కాదు, మళ్ళీ ఇక్కడే వెళ్ళిపోతాడేమో అనే భయంతో సరే వద్దనేసి కట్టాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు తాడుతో కడదామని అనుకుంటాను. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ స్తంభం తీసుకొచ్చేసి తాడుతో బంధించాలని చూస్తుంది. సో తాడు తీసుకొని వస్తుంది. సో అప్పుడు తాడుతో పట్టుకుంటే కృష్ణుడి నడుము చాలా చిన్నగా ఉంటుంది. సో తాడు 2 అంగుళాలు తగ్గుతుంది. తర్వాత ఇంకొక తాడు ముడేసి మళ్ళీ కడుతుంది. అప్పుడు అది కూడా 2 అంగుళాలు తగ్గుతుంది. మళ్ళీ ఇంకో తాడు తీసుకొస్తుంది, 2 అంగుళాలు తగ్గుతుంది. ఎన్నో తాళ్ళని తీసుకొని వస్తుంది, ఇంట్లో ఉన్న తాళ్ళని తీసుకొని వస్తుంది. ఇప్పుడు గోపికలు అందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు ఏం చేస్తుంది ఈరోజు యశోదమ్మాయి చూస్తుంది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు, వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి ఇంట్లో చేశాను అట్లా చేశాడు, చాలా రోజు అదే పని. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళేసి ఒకరింట్లో మూత్రం పోస్తాడు, ఇంకో వెన్న దొంగతనం చేస్తాడు, ఇంకో ఇంట్లో పెరుగు తీసుకొస్తాడు, ఇంకో ఇంట్లో మిఠాయిలు దొంగతనం చేస్తాడు, ఇంకో కొట్టేసి వస్తాడు, ఇంకో తిట్టేసి వస్తాడు, ఇంకొకరికి డోర్ లాక్ వేసి వస్తాడు, ఒకరికి స్తంభం కట్టేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. గోలోకంలో ఉంటాడు, ఆడడం పాడడం అదే మన పని. 24 గంటలు కష్టపడడం కాదు పని, మన పని. ఆయనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా అదే ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. మనం అక్కడ గోలోకంలో ఉన్నాం, మనం కూడా కృష్ణుడితో ఆడుకునే వాళ్ళం, పాడుకునే వాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం. సో ఈమె ఏం చేస్తుంది, ఇంకే పక్క ఇంట్లో కూడా తాళం తీసుకొస్తుంది. అయినా సరే 2 అంగుళాలు తగ్గుతుంది. అందరూ ఆశ్చర్యం అవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. తను ఉన్నటువంటి నడుమింత ఇన్ని తాళ్ళు తీసుకొచ్చాం, ప్రతిసారి 4 అంగుళాలు తగ్గట్లేదు, 5 అంగుళాలు తగ్గట్లేదు, 10 అంగుళాలు 2 అంగుళాలు తగ్గుతుంది. విచిత్రం. భగవంతుడు ఏ విచిత్రాన్నైనా చేస్తాడు.
చూడండి, ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా గాలిలో తేలేటట్టు చేస్తున్నాడు. సముద్రంలో నీరంతా కూడా అక్కడ ఉంచేస్తున్నాడు. నదులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళేటట్టు చేస్తున్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా సముద్రం నీళ్ళంతా కూడా రూపంలో ఇస్తున్నాడు. సూర్య ప్రకాశం ద్వారా మనం నివసిస్తున్నాం. చంద్రుని యొక్క వెన్నెల ద్వారా పంటలు పండిస్తున్నాడు. అంటే భగవంతుని యొక్క శక్తి ద్వారా ఎండి చేస్తున్నాడు ఆయన. ఈ 2 అంగుళాలు తగ్గకుండా చేయడం పెద్ద విషయం కదా. కానీ చివరికి యశోదమై చాలా అలసిపోతుంది. ఆమె చాలా అలసిపోతుంది. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, యశోదమ్మ యొక్క ప్రేమ వల్ల, యశోదమ్మ యొక్క భక్తికి ఆయన బంధింపబడాలనుకుంటాడు. సో అప్పుడు ఆయన ఓకే అనుకుంటాడు. అప్పుడు చివరికి యశోదమ్మ ఆయనను బంధించేస్తాడు. సో ఇక్కడ శాస్త్రాలన్నీ కూడా వర్ణిస్తున్నాయి, ఉపనిషత్తులన్నీ కూడా వర్ణిస్తున్నాయి, వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ యశోదమ్మ ప్రేమ ఎంత గొప్పది! బ్రహ్మ కంటే గొప్పది ఆమె, శివుడి కంటే కూడా గొప్పది ఆమె, 33 కోట్ల దేవతల కంటే ఆమె గొప్పది. ఈ సృష్టిలో ఆమె కంటే గొప్పది అంటున్నటువంటిది లేదు. ఎందుకంటే భగవంతున్నే ఆమె బంధించి వేసింది. యోగులు వాళ్ళ హృదయాల్లో బంధించాలనుకుంటున్నారు, కృష్ణుడు బంధించబడట్లేదు. జ్ఞానులు కృష్ణుడు కనుక్కోవాలనుకుంటున్నారు, కనీసం కనుక్కోలేకపోతున్నారు. ఆయన కర్మకాండ చేస్తున్నారు, కర్మకాండ ద్వారా పొందాలని వాళ్ళు పొందలేకపోతున్నారు. అలాంటి ఒక వ్రజవనిత, సామాన్యమైనటువంటి స్త్రీ కృష్ణుని, ఈ సకల చరాచర బ్రహ్మాండాలంతా కూడా సృష్టించాడు ఆయనే, వాటిని అంతా కూడా నడిపిస్తున్నాడు. ఆయన యొక్క అధ్యక్షతన అన్ని కూడా నాశనం చేస్తున్నాడు. ప్రళయం విలయం జరుగుతుంది. ఆయన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తుల ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక భౌతిక లోకాలని ఏకదాటిగా నడిపిస్తున్నాడు. అలాంటి భగవంతుని ఆమె యొక్క తాడుతో బంధించి వేసింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు, భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు, నారదుడు ఆశ్చర్యపోతున్నాడు, శౌనకాది ఋషులు ఆశ్చర్యపోతున్నారు. ఋషులు, మునులు, దేవతలు, భక్తులు అందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. సో ఈ విధంగా వ్రజవాసుల యొక్క భక్తి అత్యంత శ్లాఘనీయమైనటువంటిది, కీర్తనీయమైనటువంటిది. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయా తద్ధామ వృందావనం రమ్యా కచిత్ ఉపాసన వ్రజవధూవర్గేణ వా కల్పితో శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమోపుమార్తో మహాన్. అంటే చైతన్య మహాప్రభు యొక్క 5 ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ భాగవతం అనేది అమల పురాణం, పంచమ పురుషార్థం కృష్ణుని యొక్క ప్రేమ. సో ఇక నందసుతుడు ఎవరైతే ఉన్నారో వ్రజేంద్ర నందనుడు, కృష్ణుడే ఆరాధ్యనీయమైనటువంటి భగవంతుడు, ఆరాధ్యనీయమైనటువంటి దైవం. ఈ వృందావనమే అత్యున్నతమైనటువంటి ధామం. తర్వాత ఈ వ్రజవాసులే అత్యున్నతమైనటువంటి యొక్క భక్తులు. ఆయన కంటే గొప్ప భక్తులు ఎవరు లేరు. ఆ వ్రజవాసులు ఏం చేస్తారు కృష్ణుడితో? కృష్ణ నీకు మిఠాయిలు ఇస్తాను అంటే వాళ్ళు నాట్యం చేస్తాడు కృష్ణుడు. కృష్ణుడు వాళ్ళ యొక్క వస్తువులన్నీ కూడా మోసుకెళ్తారు. నందమహారాజ్ చెప్పులు మోస్తాడు ఆయన. ఆ వస్తువులు మోసుకోవడం అంటే ఆయన లేకుండా ఎత్తాడు. ఆయనకు ఎంతో శక్తి ఉంది. ఆయన యొక్క బాల్య లీలలో ఆయన ప్రదర్శిస్తున్నాడు. నేను ఎత్తలేకున్నా ఎంతో ప్రయత్నించి వ్రజవాసుల కోసం నేను ఏదైనా చేస్తాను, వాళ్ళు నాకు ప్రాణాన్నైనా అర్పిస్తున్నాను కాబట్టి నేను నా యొక్క అన్నీ కూడా పూర్తిగా నేను సమర్పించుకుంటాను. సో అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, నేను వ్రజవాసులకు రుణపడి ఉన్నాను, నేను వృందావనాన్ని విడిచి ఒక క్షణమైనా ఉండలేనని చెప్తున్నాడు. ఆయన మథుర వెళ్తాడు, ద్వారక వెళ్తాడు, కానీ అది బహిర్గతంగా, కానీ ఎప్పుడూ కృష్ణుడు వృందావనంలోనే ఉంటాడు. సో అందుకే శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే, వ్రజేంద్ర నందనుడే ఆయన కృష్ణుడుగా, చైతన్య మహాప్రభుగా అంటే ఒక భక్తునిగా వచ్చి ఈ యొక్క వ్రజవాసుల యొక్క భక్తి ఎంత గొప్పదనేసి చాలా స్వయంగా ఆయన చూపించాడు అనమాట. ఎలా ఈ వ్రజవాసులు కృష్ణుడు లేకుండా వాళ్ళు ఉండలేరు. ఆయన మథుర వెళ్ళినప్పుడు, అక్కడ ద్వారక వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ విరహాన్ని వాళ్ళు తట్టుకోలేరన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ యొక్క అగ్నిలో దుంకి చనిపోవాలనుకుంటారు కృష్ణుడు లేకుండా. అంటే ఇక్కడ సంభోగం, విరహం, ఇది అత్యున్నతమైనటువంటి విషయాలు. ఇవి మన అందరికీ అర్థం కావు. ఇవి అంటే మనం జస్ట్ భాగవతుల నుండి మనం మాట్లాడుతున్నాం. సో ఎక్కడైతే కృష్ణుడు విరహం ఉన్నారో వాళ్ళ యొక్క భక్తి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండేది. కృష్ణు యొక్క విరహంలో వాళ్ళు జీవించే వాళ్ళు కాదనమాట. వాళ్ళు కనీసం ఏం చెప్తున్నారంటే ఒక క్షణం కూడా కృష్ణుడు చూడకుండా ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మను నిందిస్తున్నారు. బ్రహ్మ పెద్ద ఇంజనీర్, ఈ చిన్న ఇంజనీర్ ఇలాంటి ఇల్లు కడతారు. ఆయన పెద్ద ఇంజనీర్, 14 శరీరం మొత్తం బుద్ధితో తయారైంది.
మన శరీరం పంచభూతాలతో తయారైంది, ఆయన శరీరమే బుద్ధితో తయారైంది. బ్రహ్మలోకమంతా బుద్ధితోనే ఉంటుంది. ఆ గోపికలు అంటున్నారంటే బుద్ధి లేదని చెప్తున్నారు. ఎందుకంటున్నారంటే ఈ బ్రహ్మ ఎందుకు ఈ కనుబొమ్మలు పెట్టాడు? మేము కృష్ణుని నిరంతరం చూసి ఆ కృష్ణుని యొక్క మధురిమను, కృష్ణుని యొక్క సౌందర్యాన్ని మేము ఆస్వాదించాలనుకుంటున్నాం. ఆ కృష్ణుని యొక్క ప్రేమను మేము తాగాలనుకుంటున్నాం ఈ కళ్ళ ద్వారా. కానీ ఈ కనుబొమ్మలు అడ్డం వస్తున్నాయి. మీరు కళ్ళు ఓపెన్ చేసి ఇలా చూడండి, ఎంతసేపు చూడగలుగుతారు? చూడండి కొంతసేపు. ఎంతో కొంత మూసుకోకపోతున్నాయి. సో వాళ్ళు వ్రజవాసులు ఏమంటున్నారంటే ఈ కన్ను రెప్పపాటు మేము కృష్ణుని చూడలేకపోతున్నాం, ఈ రెప్పలు మాకు అడ్డొస్తున్నాయి కృష్ణుని చూడడానికి. కృష్ణుని యొక్క సౌందర్యం ఎలాంటిదంటే కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడంటే ఈ కామ బాణాల ద్వారా మనల్ని ఆకర్షింపజేస్తున్నాడు, స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ ద్వారా. ఈ తాత్కాలికమైనటువంటి రక్త మాంసపు చీము నెత్తురు మలంతో ఉన్న ముద్దల పైన మనల్ని ఆకర్షింపజేస్తున్నాడు కామ బాణాల ద్వారా. మన్మధుడు అంటే మన్మధుడు చాలా సౌందర్యంగా ఉంటాడు, అలాంటిది కోటి మన్మధుల కంటే సౌందర్యం. అంటే కోటి అని చెప్పబడింది, అనంత కోట్ల మన్మధుల కంటే సౌందర్యం. కృష్ణ అంటేనే సర్వాకర్షకుడు, ఆయనను ఆకర్షించకుండా ఉండే వాళ్ళు ఎవరు లేరు, అంత దివ్యమైనటువంటి సౌందర్యం. సో అందుకనే వాళ్ళు గోపికలు ఏమంటున్నారు, ఒక సెకండ్, అసలు సెకండ్ కూడా మన కన్ను రెప్ప ఇట్లా వస్తూ పోతుంది కదా, ఆ రెప్పపాటు మేము కృష్ణుని చూడలేకపోతున్నాం, ఈ రెప్పలు అడ్డు వస్తున్నాయి, ఎందుకు ఈ రెప్పలు క్రియేట్ చేసావు నువ్వు అనేసి బ్రహ్మను దూషిస్తూ ఉన్నారు వాళ్ళు. మనం ఏమనలేం బ్రహ్మను, మనం చీమ లాంటి వాళ్ళం. బ్రహ్మతో పోలిస్తే చీమ కాదు, మనం ఏమైనా ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళం కూడా కాదు. మన బ్రహ్మను మనం దూషించలేం. అంటే వాళ్ళ యొక్క భక్తి ఎంత గొప్పది చూడండి. అంటే కన్ను రెప్పపాటు కూడా వాళ్ళు కృష్ణుని చూడకుండా ఉండలేరు, కృష్ణుని గురించి ఆలోచించకుండా ఉండలేరు, కృష్ణుని గురించి మాట్లాడకుండా ఉండలేరు, కృష్ణుని కోసం వాళ్ళు ఏమి చేయకుండా ఉండలేరు అనమాట. కృష్ణుని కోసం ఏదో చేస్తూ ఉండాలి వాళ్ళు, వాళ్ళ ఇంద్రియాలన్నీ కృష్ణుని కోసం ఉంటాయి. అది భక్తి. ఇలాంటి భక్తిని ఇవ్వడం కోసమే చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చారు. ఈ భక్తి ఇంతవరకు జరగలేదు. ఇక నారాయణ పట్ల భక్తి ఉంది, వైకుంఠనాథుని పట్ల, అది ఐశ్వర్య భక్తి, గౌరవ ప్రపత్తులతో ఉండేటువంటి ఒక భక్తి అది. కానీ ఇక్కడ ఈ వ్రజభక్తి బ్రహ్మలో ఒకరోజు మాత్రమే ఇది లభిస్తుంది. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఇంతకాలం నేను ఈ యొక్క ఐశ్వర్య భక్తిని నేను పొందాను, ఈ మాధుర్య భక్తిని, ఉన్నతోజ్వల రసాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. అందుకే నేను ఆ భక్తునిగా నేను అవతరించి అందరికి నేను చూపించాలనుకుంటున్నాను ఈ యొక్క వ్రజ భక్తిని అందరికి కూడా అనుకుంటున్నాను. సో కృష్ణుడు బృందావనానికి వచ్చింది కేవలం లీలలు చేయడం కోసమే కాదు, మనందరికి కూడా ఆ యొక్క బృందావన లీలను అందరికీ ఇచ్చి మనం ఆస్వాదింప చేయడం కోసం. అందుకని ఇక శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 4 పుస్తకాల్లో ఈ యొక్క బృందావన లీలన్నీ కూడా ఇవ్వబడ్డాయి, కృష్ణ యొక్క లీలను. చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే దశమ స్కందం భాగవతం డైరెక్ట్గా వెళ్తారు. కానీ శ్రీల ప్రభుపాల వారు ఏం చెప్తారంటే దశమ స్కందం వెళ్ళకూడదు, మొదటి స్కందం నుంచి 9వ స్కందం వరకు చదివిన తర్వాత 10వ స్కందం చదవాలి. ఎందుకంటే 9 స్కందాల్లో మొదటి స్కందం కృష్ణుని యొక్క పాదాలు. మనం కృష్ణుడు చూసేటప్పుడు కూడా కింది నుంచి చూడాలి, ఆయన దర్శనం చేసుకున్నాడు, పాదాల నుంచి పైకి చూడాలి, తల నుంచి కిందికి కాదు. ఈ విధంగా 9 స్కందాలు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి యొక్క విభూతిని, ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. అప్పుడు కృష్ణుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. లేకుంటే లీలను మనం చీప్గా తీసుకుంటాం, సామాన్యంగా తీసుకుంటాం, సామాన్య వ్యక్తిగా భావిస్తాం. సో అందుకనే శ్రీల ప్రభుపాల వారు ఏం చెప్తారు, మొదటి స్కందం నుంచి చదవమని చెప్తారు. మీరు దయచేసి ఈ భాగవతాన్ని తీసుకోండి, దీన్ని ఆస్వాదించండి, సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎంతో సమయం ఉంది మీకు, 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు. ఎంతో సమయాన్ని ఈ ఫోన్ కోసం, ఈ అనవసరమైన ప్రకటనల కోసం, అనవసరమైన ముచ్చట్ల కోసం, మన పోషణ కోసం సమయం అవసరం తక్కువ. మిగతా సమయాన్ని వృధా సమయమే చేసుకుంటాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, మీకు ఎంతో సమయం మిగులుతుంది, మీకు గ్యారంటీ ఇస్తాను. ఈ భాగవతం మీ దగ్గర పెట్టుకొని కృష్ణుని లీలను మీరు ఆస్వాదించండి. నిగమ కల్ప తరోర్ఘలితం ఫలం శుకముఖానామృత ద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం. ఇది రసమాలయం, ఇది ఎన్ని కోట్లు మీరు సంపాదించినా ఈ ఆనందాన్ని మీరు ఆస్వాదించలేరు.
ఎంత పదవిని మీరు పొందినా దీన్ని ఆస్వాదించలేరు, ఎంత ప్రతిష్టను మీరు పొందినా దీన్ని ఆస్వాదించలేరు, ఎంత ఈ భౌతిక ఆనందం మీరు సంపాదించినా ఈ భాగవతం ఆస్వాదించిన ఆనందంలో ఒక ఇసుక రేణు లాంటిది కూడా కాదు. అందుకనే దయచేసి మీరు అందరి ఇంట్లో ఈ భాగవతాన్ని పెట్టుకోండి. చాలా బుక్స్ తెచ్చాం మేము, భాగవతం, భగవద్ దశమస్కందం భాగవతం డైరెక్ట్ చదవాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ బుక్ ఉంటే చదవచ్చు. కానీ మీరందరూ భాగవతం తీసుకొని ఈ కార్తీక మాసంలో ఒక వ్రతం తీసుకోండి. మీరు ఈ దామోదర మాసంలో మేము 1000 భాగవతం సెట్లు మేము ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం అదే. ఊరికి మేము టైం పాస్ కోసం ఇక్కడ రావట్లేదు, ఎంతో దూరం నుంచి రావడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా ఈ భగవంతుని యొక్క చింతనలో, భాగవతం శ్రవణంలో, భాగవతం పఠనంలో, భగవంతుని యొక్క నామంలో మీరందరూ దివ్యమైన ఆనందం పొందాలని. ఈ ఆనందాన్ని ఎంతోమంది పొందుతున్నారు. ప్రపంచం మొత్తంలో 120 దేశాల్లో ఎంతోమంది భాగవతం చదువుతున్నారు. కానీ ఈ యొక్క ముఖ్యమైన విలువైన గ్రంథాలు ఎంతోమంది దగ్గర లేవు. దయచేసి ఈరోజు మీరు ఈ సెట్ని తీసుకోండి, ఈరోజు నుంచే వ్రతాన్ని తీసుకోండి. రోజు ఒక 2 గంటలు చదవండి అంతే. మీరు ప్రారంభించండి, మీరు ఆపలేరు దీన్ని. ప్రభుపాల వారు నైట్ 10 నుంచి 12 వరకే నిద్రించేవాళ్ళు. 12 గంటలకు ప్రారంభిస్తే ఆయన ఉదయం వరకు ఈ భాగవతాన్ని అనువదించారు. దీన్ని 76 భాషల్లో ఇప్పుడు అనువదించబడింది. ఆయన 108 మందిరాలు నిర్వహించారు, అంటే కట్టారు దాన్ని. కొన్ని లక్షల మంది భక్తులు తయారు చేశారు. అవన్నీ యాజమాన్యం చేసుకుంటూ నైట్ అంతా, డే అంతా టైం ఉండదు కాబట్టి నైట్ అంతా అనువాదం చేశారు. ఇలాంటి పుస్తకం ఈ సృష్టిలో లేదు, దీనికంటే విలువైనటువంటిది లేదు. అన్ని పనికిరాని పుస్తకాలని పక్కకు పెట్టేసి, పనికిరాని పనులని పక్కకు పెట్టేసి ఈ భాగవతం చదవడంలో అలవాటు చేసుకోండి. కొంతమంది భక్తులు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీరు దయచేసి ఈ భాగవతాన్ని ప్రారంభించండి. ఈ దామోదర వ్రతం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ వ్రతాన్ని రోజు నెయ్యి దీపాన్ని అర్పించడం, దామోదరాష్టకాన్ని పాడడం, ప్రతిరోజు భాగవతాన్ని చదవడం, తర్వాత ప్రతిరోజు కనీసం ఒక 4 మాలలు జపం ప్రారంభం చేయండి. జపం చేయని వాళ్ళు 4 మాలలు చేసేవాళ్ళు 8 మాలలు చేయండి, 8 మాలలు చేసేవాళ్ళు 12 చేయండి. ఈ నెల రోజులు కనీసం ఏదో విధంగా ఈ మాసం అన్న మనం తీవ్రంగా ఉండొచ్చు. చాలామంది 40 రోజుల దీక్ష, ఈ దీక్ష, ఆ దీక్షలు చేస్తూ ఉంటారు. ఈ దామోదర మాసంలో కృష్ణుని పట్ల ఎక్కువ చింతన కోసం మీరు దీక్షలు తీసుకోండి. 12 చేస్తే 16 మాలలు చేయండి. మీరు ప్రతిరోజు ఏదో విధంగా ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నం అవ్వండి. ఉపన్యాసం వినడం, కృష్ణుని గురించి ఆలోచించడం, ఎక్కువ నామాన్ని మాలపైన కాకుండా మామూలు కార్యక్రమంలో. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. బృందావనంలో ఈ మాసం కొన్ని లక్షల మంది వస్తుంటారు ప్రజలు భగవంతుని దర్శించడం కోసం. సో మనం మన ఇల్లునే బృందావనంగా మార్చుకోవచ్చు. నిరంతరం కృష్ణుని లీలను వినడం, నిరంతరం కృష్ణుని లీలలో చదవడం. ఇంకా చాలు. మనం ఎన్నో కోట్ల జన్మలు మనం ఎవరికో ఇచ్చాం, ఎవరికో సేవ చేసాం. కొన్ని జన్మల్లో తల్లికి సేవ చేసాం, కొన్ని జన్మల్లో తండ్రికి సేవ చేసాం, కొన్ని జన్మల్లో పిల్లలకు సేవ చేసాం, కొన్ని జన్మల్లో కుక్కకు సేవ చేసాం, కొన్ని జన్మల్లో ధనాన్ని సంపాదించాం. ఎన్నో జన్మలు అయిపోయినాయి. ఈ ఒక్క జన్మ మనం ఎన్నో కోట్ల జన్మలు తీసుకొని వచ్చాం. ఈ ఒక్క జన్మ మనం కృష్ణు యొక్క భక్తిలో మనం గడపడం. మీ అందరూ ఏమీ వదిలేసినామని చెప్పట్లేదు, మీ కార్యక్రమాలు ఆపడం చెప్పట్లేదు. మీరు యొక్క ధనం అనేది అవసరం. మీకు ధనం లేకుండా జీవించాలని నాకు అర్థమవుతుంది. మీకు ఎంత ధనం అవసరమో అంత మాత్రమే సమయాన్ని వెచ్చించి మిగతా సమయాన్ని అంతా కూడా ఈ యొక్క కృష్ణ స్మరణలో, కృష్ణ చింతనలో, కృష్ణ భక్తిలో, కృష్ణ నామను ఉచ్చరించడంలో మీరు చేయండి. మీరు ఈ 4 రోజులు చూసి చూడండి, దీన్ని అనుభవించండి. తర్వాత మిగతా రోజులు కూడా కంటిన్యూ చేయండి. 4 రోజులు చేసేసి మిగతా మర్చిపోవడం కాదు, అదేవిధంగా కొనసాగించండి. సో ఇది ఈ విధంగా కృష్ణుడు ఆయన పరమ కరుణతో, అపారమైన కరుణతో, నిర్హేతుకమైన కరుణతో ఆయన ఆధ్యాత్మిక లోకం నుంచి ఇక్కడికి వచ్చి మనలాంటి బద్ధజీవులను ఉద్ధరించాలనేసి ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. ఈ లీలలు ఎవరైతే శ్రవణం చేస్తారో, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహ పునర్జన్మం నైతి మామేతి సోర్జున. అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ అన్నీ దివ్యమైనటువంటివి. అవి ఎవరైతే వింటారో వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు. అంటే మనం చావు నుంచి తప్పించుకోవచ్చు, మళ్ళీ మనం భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళొచ్చు. ఇది మీరు చేయండి, ఇతరులకు ప్రచారం చేయండి. ఇది చాలా మంచి అవకాశం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ ఆరతి చేయాలనేసి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఎవరో ఆయన పేరేమో నాయుడు, ఆయన ఓనర్ వచ్చారు కదా, ఆయన పేరేం పేరు? ఆయన పేరు నాయుడు గారు.
శ్రీమాన్ నాయుడు గారు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఇచ్చారు. ఈ 30 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు చేయడం కోసం చాలా ధన్యవాదాలు. ఈ యొక్క ఎల్లంపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలా, ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది జనాభా ఉన్న అందరూ వచ్చి ప్రతిరోజు ఉదయం మంగళారతి ఉంటుంది ఇక్కడ, ప్రతిరోజు మంగళారతి అటెండ్ అవ్వడం, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది, 6:30కు దామోదరాష్టకం ఉంటుంది. దామోదరాష్టకంతో అందరూ నెయ్యి దీపాన్ని అర్పించేసి ఈ యొక్క పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం నుంచి మీరు చదవచ్చు. దామోదర లీల నుంచి కృష్ణుని లీల అంటే దశమస్కందం భాగవతం ఉంటుంది కదా, అది దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు రోజు ఒక లీల చదవడం, రోజు ఒక స్టోరీ చదువుతారు. 30 రోజులు 30 స్టోరీలు చదవచ్చు. సో దయచేసి మీరు పాల్గొనండి. మీ బంధువులను, మీ మీ యొక్క స్నేహితులను, మీ యొక్క శత్రువులను కూడా పిలవచ్చు. శత్రువులు కూడా ఈ విధంగా దగ్గర అవుతారు. పడని వాళ్ళను, పడిన వాళ్ళను, పూర్వ స్నేహితులను, ఇప్పటి స్నేహితులను అందరినీ పిలవండి. ఇక్కడ కార్యక్రమం విజయవంతం చేయండి. ఎందుకంటే మనం అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఈ ఫోన్లు ఎంత వీలైతే అంత తక్కువ వాడండి. దాన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఫోన్లు అవసరం ఉన్న లేదంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. అవసరం ఉన్న ఫోన్ వరకే మాట్లాడండి. మీరు చెప్పండి, మేము ఇక్కడ దామోదర మాసంలో వ్రతాన్ని తీసుకున్నాం, ఎక్కువ మాట్లాడడం మేము భౌతికమైన విషయాలు, మీరు ఏమైనా ఉంటే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాం, ఇక్కడ రండి, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఇక్కడ వచ్చి వాళ్ళకు కృష్ణుని గురించి వాళ్ళతో మాట్లాడండి. మీరు అనవసరంగా ఏమొస్తుంది, రాజకీయ నాయకుల గురించి చర్చిస్తే ఏమొస్తుంది, ఏదో అనవసరమైన విషయాల కోసం ఎందుకు ఆ చర్చలు? మనకు మామూలు ఊళ్ళో ఆ రచ్చబండం దగ్గరికి వెళ్ళి చర్చిస్తూ ఉంటారు ఊళ్ళో. సో మొత్తం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును మనం తీసుకొని రావచ్చు ప్రజల్లో. దయచేసి అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా కూర్మ గ్రామం కూడా రావచ్చు. రోజు అక్కడ ఆరతి జరుగుతుంది, ప్రతిరోజు చాలామంది వస్తుంటారు. అక్కడ కూడా సండే కూడా కొన్ని వేల మంది వస్తుంటారు. ప్రతి ఆదివారం రండి కార్యక్రమానికి. అక్కడ కూడా వంట వండే సేవ ఉంటుంది, ఆరతులు సేవ ఉంటుంది. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క ప్రచారంలో సేవ చేస్తే మనకు ఆనందం వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రశ్నలు ఉన్నాయా? మీరు ప్రశ్న? సో మీ దగ్గర ఎవరైతే జపమాల లేదో ఇక్కడ జపమాల కొనుక్కోవచ్చు. జపమాల, జప సంచి ఉంటుంది. తర్వాత ఇక్కడ 30 రకాల చిన్న పుస్తకాలు ఉన్నాయి. మీరు ఏవైతే పుస్తకాలు చదివాలో చిన్న పుస్తకాలు కూడా చాలా బాగుంటుంది. తర్వాత భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. తర్వాత భాగవతం చాలా సెట్లు ఉన్నాయి మన దగ్గర. మీరు ఈ భాగవతాన్ని తీసుకోండి. మీ తరపున ప్రతి ఒక్కరు ఇక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు, మీ తరపున ఒక 10 భాగవతం సెట్లు ఇవ్వండి. ఒక్కొక్కరు 30 భాగవతం సెట్లు ఇవ్వచ్చు, రోజు ఒకటి ఇవ్వచ్చు. కనీసం 10 ఒకరోజు ఇచ్చినా ఇవ్వకుండా మీ తరపున 10 భాగవతం సెట్లు వేరే వాళ్ళకి ఇవ్వాలి ఈ మాసంలో. ఏదో విధంగా ఇన్స్టాల్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళకి చెప్పండి, ఇంట్లో మీరు టీవీ పెట్టుకున్నారు, ఎంత ఉంది కాస్ట్? ఇంట్లో రకరకాల, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ చెప్పి చాలా అయిపోయింది. ఎంతో అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. ఒక భాగవతం మీ ఇంట్లో పెట్టండి. భాగవతం లేని ఇల్లు శ్మశానంతో సమానం, పాముల పుట్టతో సమానం. ఎన్నో వస్తువులు పెడుతున్నారు. వాళ్ళంటే మేము చదవలేము ఇవి అవే. మీరు ఇంట్లో ఉంటేనే చాలు. ఈ భాగవతం ఎవరింట్లో ఉంటుందో సాక్షాత్తు భగవంతుడే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. భాగవతానికి భగవంతునికి తేడా లేదు. సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారం. కృష్ణే స్వధామ పగతిభి ధర్మజ్ఞానాదిభి సహా కలో నష్ట దుషమేష పురాణార్కో దునాదిత. కృష్ణుడు స్వధామాన్ని నిష్క్రమించిన తర్వాత ఈ భాగవత రూపంలో ఆయన మళ్ళీ అవతరించాడనేసి శాస్త్రంలో చెప్తా ఉంది. నామరూపంలో అవతరించాడు, భాగవత రూపంలో అవతరించాడు. అంటే విగ్రహమే ఇది, కృష్ణుడి యొక్క విగ్రహమే భాగవతం అంటే. కృష్ణుని ఆరాధించడమే సాక్షాత్తుగా. ఎవరైతే భాగవతం చదువుతారో వాళ్ళు దేవతలు వచ్చి వాళ్ళకి పూజ చేస్తారు. మీరు రోజు నవగ్రహాలకు పూజ చేయాల్సిన అవసరం లేదు. 33 కోట్ల దేవతలు మీ ఇంట్లోకి వచ్చి మీకు పూజ చేస్తారు, ఆరతి చేస్తారు, మీకు కనిపించరు. మీరు దేవతల ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. మీరు భాగవతం శ్రవణం చేయండి, దేవతలందరూ మీ దగ్గరకు వచ్చి మీకు ఆరాధిస్తారు. 11వ స్కందం భాగవతంలో ఉంది. ఈ చైతన్య మహాప్రభు ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు దేవతలే వాళ్ళు రావాలనుకుంటున్నారు ఇక్కడ చైతన్య మహాప్రభు ఉద్యమం. మీరు అనుకుంటారు చాలామంది, ఈ దేవత పూజ చేయకుంటే ఏమవుతుంది, ఆ దేవత పూజ చేయకుంటే ఏమవుతుంది, ఆ ముహూర్తం చేయకుంటే ఏమవుతుంది, ఈ మేకను చంపకుండా ఏమవుతుంది, గొర్రెని చంపకుండా ఏమవుతుంది అనుకుంటారు. అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కృష్ణుని స్మరించండి, కృష్ణుని నామం జపం చేయండి, ఈ భాగవతాన్ని చదవండి. దేవతలు మీకు కనిపిస్తారు, మీకు పూజ చేస్తారు, మీకు చామరేస్తారు, వింధ్యామరేస్తారు, మీకు ఆరతి చేస్తారు, మీ కాళ్ళు కూడా మొక్కుతారు. ప్రభుపాల వారు చెప్తారు, అంటే ఆయన శిష్యులు చెప్తారన్నమాట,
అక్కడ కొన్ని మందిరాల్లో ఇక్కడ భాగవతం ప్రవచనం అయ్యేటప్పుడు అక్కడ ఉంటారు, బ్రహ్మకు ఒక ఆసనం, శివుడికి ఒక ఆసనం, ఇంద్రుడికి ఒక ఆసనం. అంటే ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు ఇది వేసారంటే ప్రభుపాల చెప్తారు, ఈ భాగవత కథ ఎక్కడవుతుందో బ్రహ్మ, శివ, రుద్ర, చంద్ర దేవతలందరూ వచ్చి వింటారన్నమాట. అంత పవిత్రమైంది భాగవత చర్చ జరిగిందంటే వాళ్ళు వచ్చి వింటారు. దేవతలకు మనం కృష్ణుడి భక్తి చేస్తేనే అది చాలా ఆనందం. వాళ్ళకు కృష్ణ భక్తి అత్యున్నతమైనటువంటిది. మనం ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుపాల వారు ఆయన రథయాత్రలో చెప్తారు, చూడండి బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చాడు, ఈ రథయాత్రలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు. ప్రభుపాద చూస్తారు, చూసి చెప్తారు, బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చారు, నారదుడు వచ్చాడు. నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశ్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. వైకుంఠనాథుడే చెప్తున్నాడు, నారాయణుడే చెప్తాడు, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. ఎక్కడైతే కీర్తన జరుగుతుందో, కీర్తన హరినామ కీర్తన, కృష్ణుడికి కీర్తి జరుగుతుందో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటానని చెప్తున్నాడు. అంటే కృష్ణుడే స్వయంగా కూర్చుంటాడు, నారాయణుడే స్వయంగా కూర్చుంటాడు. దేవతలు ఎందుకు రారు? దేవతలందరూ వాళ్ళ సేవకులు, దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు. హరే కృష్ణ. మీరు ఒక బోర్డులు తయారు చేయండి, దయచేసి సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. లేకుంటే ఒక మనిషిని అక్కడ పెట్టేయండి, సెల్ ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేయండి, లోపల పంపించండి. మనం స్ట్రిక్ట్ చేయాలి కొన్ని రూల్స్, లేకుంటే కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అంత అత్యవసర పరిస్థితి ఏం లేదు. మీ అకౌంట్లో ఏమైనా 5 కోట్ల రూపాయలు వచ్చినాయా, మీరు క్రెడిట్ చేయాలేమన్నా? అంత ధనవంతులు ఉన్నారు ఇక్కడ, అంత బిజీ ఏం లేదు. ఉన్నారా? 50 కోట్లు వచ్చినాయి. ఎవరైనా హాస్పిటల్ వెళ్ళే ఉంది, ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసినామంటే ఓకే. అంత అత్యవసరమైన కాల్స్ ఏమున్నాయి? అంత అత్యవసరమైన కాల్స్ మనకి ఏమొస్తున్నాయి చెప్పండి? సీఎం వచ్చి మీకు కలవాలనుకుంటున్నాడా, లేదంటే పిఎం వచ్చి మీకు కలవాలనుకుంటున్నాడా? భగవంతుడే ఇక్కడ ఉన్నాడు, అందరు రావాలి ఇక్కడ. సీఎం, పిఎం అందరు ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు ప్రణామం చేయాలి. వాళ్ళందరూ నరేంద్ర మోడీ వచ్చి ప్రణామం చేయాలి ఇక్కడ. ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు? అమెరికా అధ్యక్షుడని ఇక్కడ వంగి ప్రణామం చేయాలి భగవంతుడు. భగవంతుడితో మనం ఉన్నాం, ఇంకా ముఖ్యమైన వాళ్ళు మనం ఎవరు అవసరం లేదు. ముఖ్యమైన వాళ్ళు భగవంతుడితో ఇంకేముంది. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్, దామోదర మాసం కీ జాయ్. సో ఇప్పుడు దామోదర అష్టకం అంటారు దీన్ని. సత్యవ్రత ముని ద్వారా రచించబడినటువంటిది. కంటిన్యూషన్ ఆపాము. సో ఇది మీకు అందరికి పేపర్లు ఇస్తాం. ఇది అందరికి చదవడం అలవాటు ఉండకపోవచ్చు, చేయగా ఇది అలవాటు అవుతుంది. మీనింగ్ ఉందండి, మీనింగ్ సాంగ్ బుక్ ఉంది ఒకటే, తీసుకురా. ఇప్పుడు ఫస్ట్ మీనింగ్ చదువుతాం, తర్వాత ఇది పాడుతాం. ఇప్పుడు లైట్లు ఆపేయాలా, దీపాలన్నీ ఆరిపోయినాయి అందుకని. లేకుంటే మీరు ఈ టెక్నాలజీని దీనికోసం ఉపయోగించవచ్చు. ఎందుకనే బెస్ట్ యూజ్ ఫర్ బ్యాడ్ బార్గెన్, ఎందుకనే పనికిరాదు, కనీసం దీనికన్నా ఉపయోగించండి. నమామేశ్వరం అని కొడితే మీకు వస్తుంది. అండ్ పేపర్లో చదువుకున్నాం, పేపర్లో ఇది ఒక్కొక్క లైన్ మనం పాడుతాం. మీరందరూ కూడా తిరిగి మీరు చెప్పొచ్చు, పాడొచ్చు. ఆ తర్వాత ఇక ఇదే ఆరతి ఉంటుంది, తర్వాత ప్రసాదం ఉంటుంది. హరే కృష్ణ. అనువాదం ఇచ్చి కొన్ని దీపాలు వెలిగించండి, ఎవరు కొన్ని ఒక 10 దీపాలు పెట్టండి. అంటే అన్ని లైట్లు ఆపేస్తాం, ఒక 10-15 దీపాలు. కొంచెం నూనె. అందరు రావద్దు, ఒక ఇద్దరు రండి, ఇద్దరు వచ్చేయండి. ఇద్దరు వచ్చేసి పేపర్ పనిచేయండి, పేపర్ అందరూ పని. ఒక్క నిమిషం అండి, అనువాదం జరిగిన తర్వాత మనం ప్రారంభిస్తాం. అనువాదం చదువుతాం. ఇప్పుడే ఇద్దరు రండి, 2-3 రండి, ఎక్కువ మంది రాకండి, అంత వస్తుంది. హరే కృష్ణ. అందరూ నిశ్శబ్దంగా వినండి, ఈ యొక్క అనువాదం వినండి. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవిలోలకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు, యశోదామాత చిలుకుచున్న వెన్నకుండను పగులగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించటం అనే అపరాధము చేయుటచే భయపడి చక్కరోలు పైనుండి దుమికి వేగంగా పరిగెత్తున్నాడు. కానీ అతనికంటే వేగంగా వెంబడించిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామం. పేజీ నెంబర్ 160. మీరు అనువాదం చూడాలని చూడొచ్చు. తల్లి చేత బెత్తమును చూసి అతను ఏడుస్తూ 2 కళ్ళను తన కమలహస్తాలతో పదే నులుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు అతడు ఏడవడం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది.
అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. అటువంటి బాల్యలీలలతో అతడు గోలోకవాసులను పారవశ్యమనే కుండలంతో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితం కాని విశుద్ధ ప్రేమ, ఐశ్వర్య భావరాహిత్యం కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావంలో మునిగిన తన భక్తులను వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములు ఇచ్చేందుకు సమర్థుడమైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ, వైకుంఠంలో శాశ్వత జీవితమిచ్చే సర్వోన్నత ముక్తిని కానీ, నవవిధ భక్తి ద్వారా పొందదగినటువంటి మరటువంటి వరమును కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనంలో బాలగోపాలనుగా ఈ నీ రూపము ద్వారా సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనమేమి? ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖపద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతోంది. మరియు నీ పెదవులు బింబాఫలం వల్ల ఎర్రగా ఉన్నాయి. నీ ముఖపద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో అవసరం లేదు. ఓ దేవాది దేవా, నేను నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభువు, ఓ నా స్వామి, నాపై కృపచూపము. నాపై కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరంలో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపు. నా కళ్ళను దర్శనముసుగు. ఓ దామోదర, ఏ విధంగానైతే నీవు చక్కరూటికి కట్టబడిన తర్వాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకుబేర మనగ్రీవుని నారదుని శాపం నుండి విముక్తిని కలిగించి మహాభక్తులుగా మార్చావు, అదేవిధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించము. నేను కేవలం దీని కొరపై పరితరపిస్తున్నాను, మరే ఇతరమైన ముక్తి నేను ఆశించను. ఓ దామోదర, నీ ఉదరను కట్టబడిన దిదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామం నర్పిస్తున్నాను. తర్వాత విశ్వమంతటికి నిలువైనట్టు నీ ఉదరము నాకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంతమ లీలలతే ప్రదర్శించి దేవాది దేవుడని నీకు నా సమస్త ప్రణామములు అర్పిస్తున్నాను. సో ఇప్పుడు ఈ పాట పాడేంత వరకు అందరూ పాడుతారు. పాడిన తర్వాత ఒక నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడకండి, ఎక్కువ మాట్లాడండి. లైన్గా వస్తారు, లైన్గా అక్కడ నుంచి ఏదైనా లైన్గా ఉండాలి. ప్రసాదం కూడా లైన్లో తీసుకోవాలి. మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. దీపాలు చాలా ఉన్నాయి, 300 దీపాలు ఉన్నాయి. తయారు చేయడానికి మనుషులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చేసి అక్కడ మొదట గురు పరంపరకు మేము చూపిస్తాం ఎలా చేయాలో. గురు పరంపరకు ఇలా చూపిస్తాం. తర్వాత అక్కడ ఆ కృష్ణుడి యొక్క పాదాలకు 3 సార్లు, 4 సార్లు, తర్వాత 3 సార్లు హృదయానికి, తర్వాత ముఖానికి 2 సార్లు, 4, 2, 3, 7 హృదయానికి 2 సార్లు, తర్వాత ముఖానికి 3 సార్లు, పూర్తిగా మళ్ళీ 9 సార్లు, టోటల్ 16 సార్లు తిప్పొచ్చు. ఏది లేకున్నా జస్ట్ భగవంతుడికి ఇలా తిప్పొచ్చు. లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నంబర్స్ ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ లెక్క పెట్టుకుంటూ మనం కృష్ణుని మర్చిపోవద్దు. భగవంతుడికి ఆయన యొక్క దివ్యమైనటువంటి దేహానికి మనం తిప్పడం. ఆ తర్వాత మనం ఇక్కడ ప్రభుపాల వారికి కూడా చూపించడం. తర్వాత అందరికి భక్తులు చూపించేసి దూరం వెళ్ళి ప్రణామం చేయొచ్చు, సాష్టాంగ ప్రణామం. అంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. హరే కృష్ణ.